ప్రాణాన్ని కాపాడండి, వీడి ప్రాణాన్ని కాపాడండి ప్లీజ్. చెప్తా రావాలంటే లేట్ వెంకటనారాయణ ఎవరో 18 లక్షలు ఇచ్చిన సూపర్ యాక్సిడెంట్ బ్రో, సూపర్ యాక్సిడెంట్. ఇప్పుడు ఏది ఇస్తాను కదా, నువ్వు అనుకున్న దానికంటే 30 ఎక్కువ ఇస్తాను కదా. అందరు చెప్తారు దయచేసి ఇది ఒక పెద్ద టౌన్ చెప్తే మాటకి మీరు ఎట్లా వేస్తారండి? టౌన్ చెప్తే మాటకి సిక్కు మా అందరికీ నమస్తే అండి. ఇవాడికి తమ్నైల్ చూసేసింటారు ఫండ్ రైజింగ్ అనేది. ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దీని గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఇదే హాట్ టాపిక్గా ఉంది. సో దీని గురించి మనం ఏదైతే జనాలకి ఏం చెప్పగలం అనే ఉద్దేశంతో మనం ఎప్పుడు ఫన్నీ జోనర్లోనే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తాం. కాబట్టి ఈ వీడియోలో కూడా అదే కంటెంటే తీసుకోవడం జరిగింది. సో ఇది ఎవరిని ఉద్దేశించో ఎవరినో బాధ పెట్టాలనో ఎవరు తప్పు పట్టాలనో కాదు. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎట్లా జరుగుతున్న ఈ స్కామ్, ఈ ఫ్రాడ్లు అనే దాని గురించి, కొంతమంది ఎట్లా చేస్తున్నారనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేకి వీడియో చేస్తున్నాం. యాక్చువల్గా మీరు నీ చాలా వీడియోలు కూడా ఈ మధ్య చూసింటాను నేను. వాడు బండి అమ్మేస్తాను అంటాడు, వాడు కారు అమ్మేస్తాను అంటాడు, వాడు స్థలం అమ్మేస్తాను అంటాడు, ఇంకెక్కువ మాట్లాడితే ఇంకోటి కిడ్నీలు కళ్ళు కూడా అమ్మేస్తా అంటాడు సాయం చేసేదానికోసం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఈ సింపతినో ఈ దాని గురించో ఏది హెల్పింగ్ గురించో అన్న దాంతో ఈజీగా ఫేమస్ అవ్వచ్చు, లేదా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే రూట్ని చాలామంది ఎంచుకుంటున్నారు. మీరు బాగా గమనిస్తే ఎవరైనా దానం చేసిన చోట్లంతా పెద్ద పెద్ద కట్టలు, ఇన్ని పెద్ద కట్టలు తీసుకొచ్చి 100 రూపాయల నోట్లు ఇస్తారు. యాక్చువల్గా అవసరం లేదు. ఆ 100 రూపాయలు పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళ దగ్గర షాపులోనే చాలా కష్టపడుతున్నారు ఏడ దొరుకుతాయని నోట్లను. కానీ వీళ్ళ మాత్రం దొరుకుతున్నాయి. ఏంటంటే 5 లక్షలు ఇచ్చిన 500 నోట్ అయితే ఇంత కట్టలు అయిపోతాయి. సో అది బాగుండదు కదా. మనం ఏదో భారీ చేస్తున్నాం అన్నట్లు ఇంత సంచికి తీసి ఇంత పెద్ద పెద్ద కట్టలు పెడితే అమ్మ ఇంత డబ్బు ఇస్తున్నారా అన్నట్లుంటాయి. ఇంకోటి కొంతమంది ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే వాళ్ళే ఇచ్చినారంటే మనం కూడా ఇద్దామని. ఇట్లాంటివన్నీ చాలా తెలివితేటలతో జరుగుతున్నాయి. అందరూ ఇట్లే ఉన్నారన్ను, కానీ చాలా మటుకు ఇలానే అవుతుంది. ఏంటంటే ఒక మంచివాడైనా సరే ఏదైనా కార్యక్రమం చేయాలన్నప్పుడు వాడు ఎప్పుడు చూడని డబ్బు వాని చేతులకు వస్తే వానికి నిద్ర పట్టదు, ఏది పట్టదు. దీంట్లో మళ్ళీ నీ డబ్బు చూడగలుగుతానా, మళ్ళీ వాళ్ళకి ఇద్దామా వద్దా, దీంట్లో మనం ఏమైనా మిగిలించుకుందామా, నా సమస్యలు కూడా ఉన్నాయి కదా, దీంతో నా సమస్యలు కూడా తీసేసుకోవచ్చు కదా అని ఒక చెడ్డ బుద్ధి ఏర్పడుతుంది. సో ఇది ఎప్పుడైనా సరే ఓ పిల్లోడు కాపాడుతూ ఉంటే సంతోషం, ప్రతి ఒక్కరు చేసి కాపాడడంలో తప్పే లేదు. కానీ అది ఒక మామూలు వ్యక్తో, ఎవడో సోషల్ మీడియాలో ఉండేవాడో, ఎవడో యూట్యూబ్ చేసుకునేవాడో, ఎవడో ఇన్స్టాగ్రామ్ చేసుకునేవాడు వీడు కాదు ఉద్ధరించాల్సింది. దానికంటే ఒక బ్యాంకు, ఒక సిస్టమ్ రావాలా, లేదా ఖచ్చితంగా గవర్నమెంట్ అఫీషియల్ చేత అయినా అది జరగల. ఎందుకంటే ఆ డబ్బుకి ప్రతి ఒక్క రూపాయికి ఖర్చు ఎంత అయింది అనేది లెక్కాచారం ఉండాల. దాంట్లో ఏమైనా మిగిలిందే ఆ డబ్బు వేరే వాళ్ళకి యూజ్ అయ్యేటట్లు ఉండాల. ఏదాడ పెట్టినా, నేను ఇంత దోచుకున్నా, వాడంత తిన్నాడు, వీడొచ్చి నా గురించి మాట్లాడుతా అంటే వానికి రొంత పడేస్తే సరిపోతుంది, వీనికి రొంత పడేస్తే సరిపోతుంది. తల్లిదండ్రుల్లో కూడా కొంతమంది ఉండొచ్చు, మాకు వచ్చింది కాకంగా ఎక్కువ వస్తుంది అంటే ఏదో మాకు వస్తుంది కదా సంతోషం, మేమెందుకు బయట పెట్టాలా, మేమెందుకు చెప్పాలా అని పని అయిపోయాక మాట్లాడే వాళ్ళు కూడా ఓ రకంగా ఓరు ఉండొచ్చు. మనం ఏం చేయలేం. అందుకు మనం ఏదైతే మనం సహాయం చేయాలా, మన డబ్బు అక్కడ చేరి ఆ సహాయపడాలని ఎంతైతే మనం అనుకుని మన కష్టజీతం మనం కష్టపడి డబ్బు ఇస్తామో ఆ డబ్బు కూడా ప్రాపర్గా ఉపయోగపడుతుందే, మధ్యలో ఎంతమంది గుంటనక్కలు కాసుకొని దాన్ని లాక్కుంటున్నారా అనేది కూడా గమనించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో దాని గురించే ఓ ఫన్నీ జోనర్లో ఈ వీడియో చేస్తున్నాము. మీ అందరికి నచ్చుతుంది. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపించాలని. అలాని వీళ్ళు ఫేక్ అని కాదు, డబ్బు చూస్తే ఆశ పెరిగిపోతుంది. దేనికైనా అకౌంటబిలిటీ ఉండాలి దేనికైనా. ఎందుకంటే ఒక రూపాయి వీళ్ళకి ఎక్స్ట్రా అయినా కూడా మాకు అయ్యింది అని చెప్పరు. చాలా మంది అట్లే చేస్తారు. ఒక లిమిట్ పెట్టుకుంటే బ్యాంక్లో అంతవరకే, అంటే అంతవరకే క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ ఎవరు వేయాలనుకున్నా వాళ్ళకి వాపస్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎవరికైనా యూజ్ చేయొచ్చు. మన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు బ్యాంకులు అనుకుంటే అది పెద్ద విషయం కాదు. ఈ అకౌంట్ ఇంతవరకే, ఏదైనా హాస్పిటల్ అయినా సరే ఇంత డబ్బు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అకౌంట్ ఫ్రీజ్ అయ్యేటట్లనే చేయొచ్చు. చాలా విధాలున్నా ఎవరెవరో దారిని పోయే వాళ్ళు వచ్చి అందరూ కూర్చొని దాన్ని పెద్దరికంగా పెద్దరికంగా నేను నిలబెడతా, నేను చేస్తా, నేను ధరలిస్తానా, నేను డబ్బు సేకరిస్తానా, నేను ఊర్ల ముందు తిరిగి నేను కలెక్ట్ చేస్తాను, ఇవన్నీ అవసరం లేదు. నిజంగా సహాయం ఉందంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి 10 రూపాయలు పోయినా కూడా ఎక్కడున్న వాళ్ళైనా కూడా ఆదుకునే సహాయం అయ్యేది ఉపయోగపడే చాలా ఉంటుంది. సో ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరూ ఇట్లాంటివి ఏమైనా చిన్నపిల్లలకి అయినప్పుడు, ఏదైనా కుటుంబానికి దెబ్బ జరిగినప్పుడు ఖచ్చితంగా సహాయపడడంలో తప్పు లేదు. కానీ మధ్యలో జరుగుతుండే మోసాలు దీన్ని ఆసరా చేసుకొని దీంతో సంపాదించుకోవచ్చు, దీంతో మిగిలించుకోవచ్చు, దీంతో మనం ఎదగచ్చు, దీంతో మనం ఫేమ్ తెప్పించుకోవచ్చు అని
ప్రజల సొమ్ముతో కార్లు కొంటా, ప్రజల సొమ్ముతో విలాసాలు బతుకుతా, ప్రజల సొమ్ముతో బిల్డింగ్లు కొంటా అని ఇట్లా చేసేవాళ్ళు సోషల్ మీడియాలో చాలా ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నేను ఒకటి చెప్పాలి. ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఫేక్ చేస్తున్నారు ఇట్లా అంటే నీడ్ ఉన్నవారు కూడా చాలా మంది ఉండింటారు. ఇట్లా స్కామ్ జరుగుతున్నాయి మనం వేయడం ఎందుకు అని అనుకుని కొంతమంది మానేసి, అంటే ఇది ఎంతైతే వైరల్ అవుతుందో అంతే వైరల్ బ్యాడ్గా కూడా చూపించేస్తారు యూట్యూబర్స్. సో నేనేమనుకుంటానంటే ప్రతి ఇంట్లో నుంచి ఒక 1000 రూపాయలు పోయినా 2000 పోయినా మనకేం పోయేదేం లేదు. ఒకరిని కాపాడుతున్నాం అంటే కాదు. ఒక స్కామ్ జరిగింది కదా, నెక్స్ట్ సారి వేస్తే వాళ్ళు కూడా ఇట్లే స్కామ్ చేస్తారు, వేయడం మానేస్తారు చాలా మంది. సో అట్లా చేయకండి, మనం అట్లా దయచేసి ఏదో ఒకరి వల్ల ఇద్దరు వల్ల జరిగిందని చెప్పి సహాయం చేసేది మాత్రం ఆపుకోకండి. మీరు సహాయం చేసే విధానాన్ని మార్చుకోండి. మీరు సహాయం చేసిన తర్వాత ఏంది పరిస్థితులు హ్యాండ్కి మనీ ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని లేపద్దండి. ఎవడు ఉత్త పుణ్యాన్ని చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ బతికేది జీవితంలో నేర్చుకోండి. ఎవడు ఉత్త పుణ్యాన ఎవరో పిల్లలకు ఎవరో ఫ్యామిలీలకు సహాయం చేసేంత ఉత్తములు ఎవరు ఉండరు. డబ్బు వరకు ఏదో చాదనేందరూ చేస్తారు కానీ వాని పని పాటలు ఇడిచిపెట్టుకొని వాని వస్తువులు స్థలాలు అమ్మేసుకొని చేసేంత సీన్ ఎవరు లేరు. ఫస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయండి. ఇవన్నీ ఎట్లంటే మనుషులు మభ్య పెట్టే దానికోసము ఏదో చేయడానికి కోసము చేస్తారు. అయితే నాకైతే చాలా ప్రౌడ్ ఉంది. అందరు 9 crore అట్లా 5 days సంతోషం. అట్లా ఒక జీవితాన్ని నిలబెట్టాలని ప్రజల్లో ఇంత ఉందంటే చాలా సంతోషము. ఇట్లాంటివి ఎన్ని కేసెస్ వచ్చినా కానీ అందరూ చేసి కానీ సిస్టమ్ మారాలి. దీని గురించి ఎవడు పడితే వాడు, వాళ్ళు పడితే వీళ్ళు, తల్లిదండ్రులు అవసరం లేదు, అన్నదమ్ములు అవసరం లేదు, పక్కింటోడు అవసరం లేదు, ఊర్లో వాడు అవసరం లేదు, లేదా నాలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అవసరం లేదు. దానికంటూ బాధ్యత కలిగిన ఎవరైనా ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఆ బ్యాంకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు టేక్ ఓవర్ చేయాలి. ఇట్లాంటివి డబ్బది ఇన్ఫ్లుయెన్సర్ కూడా సపోర్ట్ చేసేది కేవలం బ్యాంకు సంబంధించిందో లేకపోతే ఏదైనా గవర్నమెంట్ సంబంధించిందో హాస్పిటల్ సంబంధించిన ఒక్క అకౌంట్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ సపోర్ట్ చేసి పుషప్ ఇచ్చే ఒకటే ఇన్ఫ్లుయెన్సర్ పనికొస్తాడు. వాని సొంత అకౌంట్, వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్, అన్నదమ్ముల అకౌంట్ దీనితో పని అవసరం లేదు అనేది నేను అదే అనుకుంటాను అంతే. సో నా విషయం కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చవచ్చు, నాకు తెలియదు. కానీ నా మైండ్ ఆలోచించే విధంగా నేను చెప్తాను. నేను ఎవరిని నమ్మే టైప్ కాదు అదంతే. అండ్ మేము చేస్తున్న కంటెంట్ కూడా ఇప్పుడు మేము డబ్బులు అడుగుతాం. సో దాన్ని అందరూ ఫేక్ అని మాత్రం అనుకోవద్దు. మేము జస్ట్ ఫర్ ఫన్ చేస్తున్నాం. ఏదైతే ఎక్కువ ఉందో దాని గురించే మాట్లాడతాను నేను. ఇప్పుడు దీంట్లో హెల్ప్ చేసే వాళ్ళు లేరా ఫండ్స్ చేసి అంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉండొచ్చు జెన్యున్గా, నేను కాదన్ను. కానీ ఎక్కువ శాతం ఉండే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఆ నెగిటివ్ గురించి మాట్లాడేది, నెగిటివ్ ఎక్కువ డేంజర్ పాజిటివ్ కంటే. ఆ నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ గురించి నేను ఇది అవేర్నెస్ కోసం వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో సెండ్ చేసేయండి. లవ్ యూ ఆల్, టాటా, మినిమేషన్. లైక్, షేర్, కమెంట్, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోదు. సంతోషం. ఈ మా ఛానలే కదా. వస్తాడులే రే శివ. పిలిచలే, ఊరికే అనుకున్నా కూర్చుంటే ఓ విషయం మాట్లాడేది ఉంది. టీవీ వాళ్ళ దాన్ని పంపించేకి తెప్పించినాను, మళ్ళీ రెంట్కి తెప్పించి కూర్చుంటే రాడా ఓపిక లేదురా, త్వరగా చెప్పేస్తా. కూర్చో. చిట్టి దా కూర్చో. మోకాలు గుద్దుతే అట్లే మోకాలు ఇరిగిపోయి ఇట్లా పంగల్ జీలి కూర్చుంటావా పోనీ అట్లయినా ఓకే. మోకాలు గుద్దుతే అట్లే మోకాలు ఇరిగిపోయి ఇట్లా పంగల్ జీలి కూర్చుంటావా పోనీ అట్లయినా ఓకే అనుకుంటే అట్లే పోదాము. ఇప్పుడు ఏం లేదు, ఎవరైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? వీడు బతుకంతా అడగకుండానే అప్పుడే రూపాయి లేదు. నువ్వు ఎట్లా టీకి నిన్ను అడగలే ఇమ్మని, నిన్ను అడిగే స్థాయిలో కూడా ఎవరు లేరు బయట. కూడా అడుగుతా అనేది ఏంటి అంటే కాదు స్థాయిలో లేరంటే వాళ్ళను నేను కాదు అని నువ్వు ఎందుకు ఓవరాక్షన్? ఏం లేదు, ఎవరికైనా బాగాలేదు, యాక్సిడెంట్ అయింది అంటే అయిందంటే వాళ్ళు ఏంటి కొవ్వు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పోతారు తాగి. కొన్ని చెప్పి రావు, కొన్ని చెప్పకుండా వచ్చే ఉంటాయి. తప్పు లేకుండా కూడా జరిగేట కొన్ని ఉంటాయి, చెప్పేది నువ్వు. ఇప్పుడు ఎవరైనా ముగ్గురులో దెబ్బలు తగిలినట్టు చెప్పేది నేను చేస్తా. ఎవరైతే దెబ్బలు తగిలినట్లు యాక్ట్ చేస్తారో వాళ్ళకి 60% షేర్, వాళ్ళకి 60% షేర్. దెబ్బలు తగిలినట్లు నటిస్తే నేను టీవీలోను కొన్ని దానిలో పంపించాను నేను చేస్తాను.
అమ్మాయి అవలాది చేస్తే నమ్మాలి చేసి చిల్లర అవుతుంది. అమ్మాయి వేస్తే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. అంత సీన్లే నేనుండా ఆయమ్మకి తెలియదు. ఆయమ్మకి ఏ నిన్ను అడగచ్చు కదా అంటే నువ్వు మళ్ళీ అడిగినా కాదంటే వీడి డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అది అంటే వీడి డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అది నువ్వు మధ్యలో హ్యాండ్ ఇస్తే డబ్బులే అందరికి కాదు, నాకు కూడా కావాల. ఇవన్నీ జీవించలేదు అసలుకి. జీవించేకి ఇప్పే మాట్లాడాలి. కొన్ని ఎథిక్స్ మోరల్స్ వదిలేలా డబ్బు దగ్గర నువ్వు అవన్నీ వదలలేవు. నేను వదులుతా. నువ్వు వదిలేస్తావు అసలు ఉంటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేకి. అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకుంటా. నాకు నేను చేస్తాను. నేను చేస్తా. దొబ్బేమని దొబ్బేమని కటకట చేయకోకుండా ఈసారి వాడు కానీ నువ్వు ఎందుకు నన్ను పిలిచావు? నన్నే కదా హాస్పిటల్ అక్కడ తీసుకెళ్లి ఇవన్నీ కొనిపించావు. ఎందుకు అడుగుతుంటే కూడా చెప్పలేదు. ఇప్పుడు వాడిని కూర్చోబెట్టుకుని వాడికి ఇస్తానంటే నాకు ఆడపిల్లకి యాక్సిడెంట్ అయింది. ఆడపిల్లకి నేను చేస్తాను నిన్ను ప్లీజ్. నీది వేరే ఇస్తారా క్యారెక్టర్ బాగాలేదంటే ఇంకెక్కువ ఇప్పుడు ఉండు అసలే అది ఇది ఆయన 2 నిమిషం మాట్లాడదని ఏంది చేయలేదు వేస్ట్. సరే కానీ వేద్దాం. ఇవి బ్యాండ్ ఆ షర్ట్ తీసేసుకో. నువ్వు కటకట చేయొద్దు. ఆ షర్ట్ తీసేసి టీ షర్ట్ ఈ బ్యాండ్ ముఖం చూడండి మీ డబ్బులకి ఎంతగా ఉన్నాను. కాళ్ళ నాకు కూడా డబ్బులు బట్టలు వేసుకోలేకపోతున్నాను. కొత్త కొనుక్కోలేదా? దొబ్బేండి ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐడియా అంతగా ఇస్తాంటే మధ్యలో నేను చేస్తానంటే నేను చేస్తా. శివ చూడు కూర్చో. ఫస్ట్ నీకు తెలియదు ఎట్లా చేయాలి. కూర్చోరా ఇద్దరికి చేసుకోమని మీ బాగా చేసుకోమని నాది నేను చేసుకో. నువ్వు ఏడ చేయలేవు కాదు కూడా చూద్దాం. ఇద్దరిని ఎవరికంటే వాళ్ళకి వస్తుంది. సరే చూద్దామా? సరే నేను రాదు. వచ్చాడండి పెద్ద అది చూసావా? అది వాడితో అవుతుంది. వాడు ఏదన్నా ఓకే అంటాడు డబ్బులు వస్తాయి. ఇప్పుడే అన్నాడా ఇది అని? అబ్బా ఇది దయచూ ఉన్ని నిక్కర్తో కూర్చోరా. ఎందుకులే కూర్చో. నిన్ను వాడికే హెల్ప్ చేస్తావని నీ చేయరు. నీకు ఎందుకంటే నీకు ఉన్నది కాబట్టి. ఏందుంది డబ్బులు. అదే కదా మీకేం లేదా? ఏం తక్కువ లేదా? వేలు ఏడుచున్న పొలాలు యాడ నడుచుకుంటా పోతా అంటే దొరుకుతాను అని ఏమన్నా ఉన్నదే కదా. ఎంత సంపాదించినా కూడా ఇట్లా దొంగ సొమ్ము అయితే తినవచ్చు. మామకి ఇట్లనే మాట. నువ్వు దొంగ సొమ్ము ఏంటి కదమ్మా? నీకు నువ్వెందుకు ఆశపడతావు? ఇష్టం. నాకు ఆశ ఎక్కువ. ఇట్లా వాళ్ళు చాలా మంది వస్తారు బయటికి మంచి అయ్యో వచ్చాడండి పెద్ద. నేనేమో మంచి మాట నమ్ముకుంటే రూపాయి కూడా నమ్ముతా. అది నువ్వు నాకు 50-50 కాదు చూడు. నాకు 70. చూసావా? నాకైతే 30 ఇస్తే చాలు. ఫస్ట్ డబ్బులు రాని మీరు అప్పుడే రాకముందే కొట్లాడుతున్నారంటే మీరు ఇంకా ఆయమ్మకి రాదు. ఇచ్చేస్తా నాకు కూడా ఎట్లా చూస్తుంది. ఆయమ్మకి డబ్బులు ఎక్కువ వస్తుంది, నాకు డబ్బులు ఎక్కువ వస్తుంది. ఎవరు కటకట చేయకుండా ఎవరు చేస్తే చాలు. లేదు ఆయమ్మ చేస్తా అంటే చేయని ఇద్దరు minutes later. అప్పుడే దరిద్రం పోయింది. చేస్తాడులే కూర్చో. నాకు యాక్సిడెంట్ అయింది. 90 కోట్ల 50 లక్షలు అవుతుందంట. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో అనుకున్నా 90 కోట్లు
వాడు ఉన్నిరా నీకే అట్లా రా బోనో కూర్చో. ఫస్ట్ వీడు చిల్లరోడు చూడు 90 కోట్లు 50,000 అంత ఇవ్వాలంట. ఎందుకు ఇస్తారు? ఏం 90 కాదు, ఎంత కలెక్ట్ చేయాలన్నా కాదు, నేనా ప్లాన్ నువ్వో ప్లాన్? ఇచ్చే అంబానీ ఆస్తంతా అడిగి ఇప్పుడు నీ ప్లాన్ నువ్వా నీదే ప్లాన్ నాదే ప్లాన్? నీదే. మళ్ళీ నువ్వు 90 కోట్లు అడుగుతాను అంటే ఎవడు ఇస్తాడు 90 కోట్లు? ఏంటికి చచ్చిపోతే చచ్చిపోలే అనుకుంటారు. అట్లేం ఉండదు. చాలా మంది నమ్ముతారు, చాలా మంది ఇట్లా యాక్టింగ్ చేసి చెప్తేనే నమ్మే చాలా మంది ఉంటారు. నేను చెప్తా ఫస్ట్, నేను చెప్పినాక నువ్వు మళ్ళీ వద్దు. తిరిగి అడుగు అడుక్కో 90 కోట్లు కాకపోతే అంబానీ అందరికి నమస్తే అండి. అందరికి పిల్లోడు కుక్కని తీసుకొని వాకింగ్ పోయేటప్పుడు టిప్పర్ లారీ వచ్చి గుద్దింది. అందరికి నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. నీకు చెయ్యి ఇరిగింది, నువ్వు నమస్తే పెట్టకూడదు, మెట్టతో కొడతారు. తన్ని ఎక్కిచ్చి ఇంత సుట్టి గంట సేపు నుంచి నువ్వు నీ ఇష్టాన్ని చేతులు ఎత్తి సెల్యూట్లు కొట్టి నమస్తలు పెట్టేక నీకు అసలు కల్లాడా ఇట్లా అంట జోయిలు ఎట్లా పెట్టుకో చెయ్యి. నువ్వు బాధగా చూస్తాడు అంతే, జీవిస్తాడట, బాధగా చూస్తాడు అంతే, అట్లా చూస్తాడు బాధగా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అందరికి నమస్తే అండి. కుక్కని తీసుకొని వాకింగ్ పోయినప్పుడు కప్పలు పట్టుకొని పోయినాయి. ఆ కుక్కతో పాటు కుక్కని ఎక్కించేవలసింది వీడి మీద ఎక్కింది ఆ టిప్పర్ లారీ. ఆ కుక్కకున్న తెలివితేటలు కూడా లేదు చిల్లరదవాగి, టిప్పర్కున్న తెలివితేటలు కూడా లేదు చిల్లరదవాగి. టిప్పర్ లారీ వస్తుంది, హార్న్ కొడతారు, కుక్క తప్పుకుంది. మంచి మా ఇంట్లో బొచ్చు కుక్క తప్పుకుంది, కానీ ఈ గజ్జి కుక్క మాత్రం ఆడే నిలబడింది, టిప్పర్ లారీ వచ్చి గుద్దింది. ఈ కుక్క మాత్రం ఆడే నిలబడింది, టిప్పర్ లారీ వచ్చి గుద్దింది. ఇప్పుడు మాకు సాధనైనంత వరకు మే కారు అమ్మచ్చు, స్థలం అమ్మచ్చు, లేదా ఏదో చేయొచ్చు, కానీ అవన్నీ అమలుదలుచుకోలేదు. అర్థమైందే. వీని బతికిచ్చే బాధ్యత మీ మీదే పెట్టాలని అనుకుంటున్నాము. అన్ని చెప్పు, ఓపెన్ చెప్తా. చెప్తా ఎవడైనా వచ్చాడనుకో, ఇవన్నీ ఉన్నాయనుకో, ముగ్గురిని పొక్కలా వేస్తారు. ఎవరు రారులే. అయ్యయ్యో, సాయం చేసే వాళ్ళ ఇంటికి కూడా వచ్చి సాయం చేస్తారు. నీకు తెలుసా? కారు చూసినా కారు అమ్మినావు కదరా, కారు ఉంది కదా అంటే అప్పుడు ఇది చెప్పు. ఎవరు వస్తారు అంత అసలు నీకెందుకు? నీకు ఎంత పర్సెంట్ చెప్పినాను ఆ పర్సెంట్ తీసుకున్నావా అనేది ఉండాలా. అంత అవసరం సిక్స్ చిన్నదిరా, 20 కంటే చిల్లరదవా. నీకు అందుకే టిప్పలారీ గుద్దినది ఊరికే కాదు. నాకు 70%, నీకు 30. యాక్షన్ అంటే ఒకటి ఏడే కదా. ఒకటి ఏడు ఏమంటారు? ఒకటి అయినంత 10 కోట్లు. అది 10 కోట్లు. సరేలే వచ్చింది మళ్ళీ అద్దా బాధగా చూడు. ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు చేపించేదానికి చాలా ఖర్చు అవుతుంది. నా వంతు సహాయంగా నేను 2 లక్షల రూపాయలు అందజేయబోతున్నాను. ఇవ్వకుండా అబద్ధం చెప్తున్నావు. 2 లక్షలు ఎందుకు ఇస్తావు? నేను ఇచ్చిన అంటేనే మనోడు ఇచ్చినాడంటే మనం కూడా ఇద్దామనే మైండ్ సెట్ ఉంటుంది. వానికే ఎగ్గిచ్చి తన్ని బీక్కుంటా కదా. ఎక్కడో కొడుతుంది సీనా. జనాలు చూసేదానికి ఇస్తా అంతే. ఇదిగో పట్టు 5 లక్షలు డబ్బులు ఆ ఎడిటింగ్ లో పెట్టిస్తా. నువ్వు చేసి 10 లక్షలు, నేను 20 లక్షలు ఇచ్చాను. మొత్తం 20 లక్షలు కలెక్ట్ అయింది. కానీ డాక్టర్ 3 కోట్లు ఉంటేనే కాలు కదులుతుంది అంటున్నాడు. అందుకు కింద కనిపిస్తున్న అకౌంట్ నంబర్ది, ఆ నంబర్కి డబ్బులు వేయండి. వీడు చెప్పుకుంటాడు, వీడు బాధ వినండి. చెప్పు. ఎవరు లేరు, దిక్కు మొహం లేరు. ఎవరు లేరంటే మేమే మాట్లాడుతున్నాం. అన్ని లెక్క తిన్నాలేదా? ఈ లక్షలు చూడండి ఎట్లా కొడతారు. అయితే దెబ్బలు లేకుండా తిని చంపేస్తారు. యాకెట్ అయితే ఎత్తు ఈరు కొడుతుండదు ఎత్తు స్వామి. చెప్పు, నాకు బతకాలనుంది. బతకాల లేదంటే చచ్చిపోతాడు. ఇంకెందుకు మీరు డబ్బులు ఇవ్వండి. బతకాలనుంది. 3 కోట్లు మీకు 3 కోట్లు అంటే ఎంత లెక్కన? అదేమన్నా తలాకు చేయండి ప్లీజ్ అని వెయ్యండి. చెయ్యి ఇట్లా వేయండి. చెయ్యడం డబ్బులు వేయమాను. డబ్బులు వేయండి ప్లీజ్ అని దయచేసి. మీకు 90 కోట్లు అంటే మీకేం చిన్న 90 కోట్లు వస్తారా? నువ్వేంద్రా ఒకటేసారి అంత
వానమ్మ దేశంలోనే అతి పెద్ద స్కామ్ చెప్పిలని చూస్తున్నావు నువ్వు నాతో. నేను అదే కదా, నేనేదో 3 కోట్లలో ఉంటే నువ్వు 90 చేస్తున్నావు దాన్ని. 3 కోట్లు మీకు అందరూ తలాలు చేసి బతికించచ్చు. ఇంటికి జస్ట్ 10,000 పంపింది. జస్ట్ 10,000 అండి. ఈడు ప్రాణాన్ని కాపాడండి, ఈడు ప్రాణాన్ని కాపాడండి ప్లీజ్. ప్రాణాలు బతికించడం లేదు. చాలా సరే మీరు చూస్తారు కదా. నాయనా అమ్మా తల్లి, మీరే నాకు దేవుళ్ళు, మీరే నా ఫ్యామిలీ, మీరేనయ్యా. తలాగొచ్చి చేస్తే మీ ప్రాణం గుడి ఉండు అడగని ఏందో వాడు బాగా చెప్పుకొని ప్రాణం అండి బతుకుతా. అలాంటి నువ్వెళ్ళి నమ్మ ఉండేది స్వామి తల్లి. నా ఇంటికి నేనేనమ్మా పెద్ద, నా ఇంటికి నేనేనమ్మా దీపము. దీపం ఆ దీపం మారిపోతుంది మీరు కానీ డబ్బులు కొవ్వొత్తుకు నూనె అందడం లేదు, ఆరిపోయే క్షణాల్లో ఉంది. మీ వంతు సాయంకాలం నూనె పోస్తే దీపం వెలుగుతాడు. కొవ్వొత్తుకు నూనె అందడం లేదు, ఆరిపోయే క్షణాల్లో ఉంది. మీ వంతు సాయంకాలం నూనె పోస్తే దీపం వెలుగుతాడు. కొవ్వొత్తికి సంబంధం కాదా. దీపం ఇంటికి దీపం అంటే అది ఉంటది కదా ఒత్తు. ఆ ఒత్తు వేరు, ఈ దీపం వేరులే. ముద్రష్టమోడు అన్ని సరే సరే ఉండు. ఇది ఇంకోటి, ఇది లైవ్ పెట్టిండి, డబ్బులు డైరెక్ట్ ఇప్పుడు పడతాయి. నవ్వుకోలే మీకు, నేను అందుకే సీరియస్ గా ఉన్నాను. నేను నిజంగా నువ్వు రకంగా చెప్పాలంటే నువ్వు సీరియస్నెస్ ని పోగొడతావు. ఇప్పుడు ఎంతమంది చూసి ఏమనుకుంటారు తెలుసా? రోజు బాధతో ఉండండి. అయితే కదా బాధ. ఇప్పుడు వాని మీద నువ్వు 10 రూపాయలు సంపాదించుకోవాలి, నేను 10 రూపాయలు సంపాదించుకుంటాము. నువ్వు ఏడ్చినా ఏడ్సేంత ఫీల్ ఏం లేదమ్మా. ఏడ్సేంత నిజంగా లారీ కింద దబ్బు ఏడ్చమంటే ఎడుతా. నిజంగా లారీ కింద దబ్బు ఏడ్చమంటే ఎడుతా. నాకు 10% ఎక్కువ ఇవ్వండి. సరే ఉండు రే ఉండు చూస్తా ఉంటారు జనాలు. ఇప్పుడే కింద కనిపిస్తున్న నంబర్కి మీరు నేను చెప్పేది వాళ్ళు ఏదానికి వేస్తారు. నేను చెప్పి సావనే నంబర్ చెప్పాలి కదా. అలా ఈ ముద్రస్టప్ నా కొడుకు నేను ఏదో చెప్తాను యాదానికి అమౌంట్ గురించి కదా ఇదంతా చేస్తాను. ఎక్కువ మాట్లాడద్దు, అక్కడ డబ్బులు తెచ్చేవాడు ఏది నువ్వు అసలు మధ్యలో. వాళ్ళ టైమింగ్ సెన్స్ లేకుండా నేను యాదానికి ఇలా డబ్బులు అంటే మాట్లాడితే ఇద్దరు సైలెంట్ అయిపోవాలంట. ఎవరు ఐడియా? నా ఐడియా. చెప్పైతే చేయరా నువ్వు యాక్టింగ్. ఎవరో చచ్చిపోయినారా, నువ్వు చచ్చిపోతున్నావా? నేనే పొదగాలనుకున్నాయినా, నాకు ఎవరు సాయం చేయలేదు నాయనా. దండం చేస్తాయో దయచేసి ఇంటికి మాత్రం రావద్దు. ఎవరైనా కూడా నంబర్కే డబ్బులు నంబర్ డబ్బులు వేయండి స్వామి, సాయం చేయండి. నాకే నన్ను బతికించండి, మీరే దేవుళ్ళయ్యా, మీరే నాకు దిక్కు స్వామి. నాకు కాళ్ళు లేవు, అట్టి ఇవన్నీ పడిపోయినాయంట. కిడ్నీలో కూడా ప్రాబ్లం అంట. కాళ్ళు లేవు, అట్టి ఇవన్నీ పడిపోయినాయంట. కిడ్నీలో కూడా ప్రాబ్లం అంట. కిడ్నీలో పెద్ద కేజీ రాయిలు ఉన్నాయి. కిడ్నీలో పెద్ద కేజీ రాయిలు ఉన్నాయి. ఆపరేషన్ అంట. అట్లాగానే ఎత్తాండు. టిప్పర్ లారీ గుద్దింది. టిప్పర్ లారీ యాక్చువల్గా మా ఇసుక తీసపోతుంది. ఆ ఇసుక బాబు కళ్ళేకి, బాబు ముక్కులేకి, బాబు నోట్లేకి పోయి లోపల కిడ్నీలకు లివర్లేకి చెప్పని 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 మెంటల్ తెప్పిస్తే నిజంగా బస్తా. ఈ కుక్కకి తప్పిపోయింది, ఇది బతికింది. వాడు నుజ్జు అయ్యాడు. ఇది ఆ ఇసుక నోట్లే పోయి దొమ్మల్లో చేరుకొని అది కిడ్నీలోకి పోయి ఆ లివర్ డైజెషన్ దెబ్బతిని, మూత్రపిండాలు దెబ్బతిని చాలా ఘోరమైన పరిస్థితులు. మొత్తం బాడీనే ఏం లేదు, పోతాడు ఒకేసారి. మళ్ళీ పోతే మీరు డబ్బులు కానీ సాయం చేయలేదంటే ఈ రోజు రాత్రి కల్లా మీరు 3 కోట్లు వేసారంటే కింద కనిపిస్తున్న నంబర్ కి మెసేజ్ చేస్తారు. చేయండి, మెసేజ్ వద్దు, డబ్బులు వేయండి. అకౌంట్ నంబర్ కూడా డబ్బులు వేస్తే వీడు రుణం ఉంచుకోడు. ప్రతి ఇంటికి నెల వచ్చి పాకి పని చేసుకొని పోతా అంటాడు. రుణం ఉంచుకోడు. ప్రతి ఇంటికి నెల వచ్చి పాకి పని చేసుకొని పోతా అంటాడు. ఎటకారాలు వద్దు. ఏం అదో చెప్పాలి అంతే. 30,000 పడింది. ఎవరు 60,000 వేసినారు. పోతాను, మీరు టైం లేదు. డాక్టర్ 15,000.
ఏంటంటే ఇంజక్షన్ దొరికే టైం పడుతుందంట. వాడెవడో రాజు 300 అంట. అమ్మ పెరిగి తిట్రా వాడు నోట్లే గుమ్ము 300 వేస్తాడే చిల్లర పాపారు ఏ పాపరోడా చిల్లర బతుకమ్మ 300 అంట. చిల్లర పాపారు ఏ పాపరోడా చిల్లర బతుకమ్మ 300 అంట. ఏం తర్వాత 3 కోట్లు ఎప్పుడు కాదు. కొమ్మలు తెచ్చిపెట్టారు ఏమైనా అదే 3,000 అదే కదా 3,000 ఏంటి 3,000 కాదు 30,000 వేయండి. 30,000 50,000 వేసాకేమి మేము ప్రతి నెల అడుగుతామా మీ నాశనం అయిపోతామేనా మీ ఎట్లా దొరుకుతా ఉంటారు మీకేమన్నా కార్తీక్ వాడేవాడో 40 రూపాయలు పంపినాడు. కార్తీక లే లోఫర్ నా కొడుకా కార్తీక లే లోఫర్ నా కొడుకా నీకు ఏమైనా ఉందా నీకేమన్నా బాడీ చచ్చిపడిపోతే రాస్కల్ టెంకాయ నీళ్ళు రావు. టెంకాయ కూడా నీళ్ళు రావు మళ్ళా వాటర్ రావు మాకు. ప్రతాప్ 1,20,000. మీరు బతికి ప్రతాప్ మీ కుటుంబం 100 ఏళ్ళు సరళగా ఉండాలి పాప. మీరు బతికి ప్రతాప్ మీ కుటుంబం 100 ఏళ్ళు సరళగా ఉండాలి పాప. ప్రతాప్ మీరు ప్రతాపం చెందాలి. మీ తప్పపు చెందాలి. మీకు బాగా మీ దేవుడు సల్లగా చూడాలి నాయన. సూర్యనారాయణ 2.5 లక్ష. మీరు తయారు మీరు మీ కుటుంబంగా ఎల్లగా సూపర్ ఉంటారు. వెంకటేష్ 3,30,000. మీరు చాలా ముందు చాలా మీరు పెద్ద రమణమ్మ 4,23,000. రమణమ్మ గారు మీ చాలా కృతజ్ఞతలు మీ చాలా మీ లైఫ్ లో ఇట్లాంటి చాలా చేయాలి. మీరు నేతగానే పైపేస్తాను. వెంకాయమ్మ 1,30,000. ఏం పేరు వెంకాయమ్మ మీరు పెద్ద గొప్ప వాళ్ళు కావాలన్నా ఫ్యూచర్ లో ఇట్లాంటి గిరి 120 రూపాయలు. లోఫర్ చిల్లర్కే బేటా 120 రూపాయలు. లోఫర్ చిల్లర్కే బేటాకే లోఫర్కే ఏన మాట్లాడు కన్నడ పడతాడుగా తెల్లు మనకు పడింది. చిల్లర్ బేటా వేసే పెద్ద వేయండి. మానేయండి మీ లైవ్ లో 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఏం బతుకం ఇది ఏం బతుకం ఇది చావు బతుకులు అంటే అదే 40 రూపాయలు ఓబ్లేస్ 4,70,000. ఓబ్లేస్ గారు మీకు చాలా శుభాకాంక్షలు. మీరు ఇట్లాంటివి ఎలా చెల్లించాల్సిన భార్య రజనీ 2,16,000. రజనీ గారు మీరు ఆడేమో ఏమో ఏదో చెప్పు. ఆడమే సార్ మేడం అని అంతే. సార్ మేడం అని అంతే. వాళ్ళిద్దరు ఎవరు ఏదో ఒకటి అయితే అంతే. రజనీ సార్ మేడం అన్న. రజనీ సార్ మేడం మీరు చాలా క్యూట్ గా ఉంటారు, అందంగా ఉంటారు బాగా. మీరు చాలా క్యూట్ గా ఉంటారు, అందంగా ఉంటారు బాగా. మంచి ఇప్పుడు ఎట్లా తెలియదు వాళ్ళ ఆయన చూస్తాను. అదే కదా మీరు చాలా మంచి మనిషి. శంభు 6 రూపాయలు. ఏ శంభుగా చెప్తా పోతాం మనం. ఏ శంభుగా చెప్తా పోతాం డబ్బులు అడిగేసి దబ్బ పడతానే రా. అసలు చదివే కూడా కావడంలే. 5 నిమిషాల్లో నాకు తెలిసి ఇది అయిపోతుంది. 5-10 నిమిషాల్లో అందరూ చల్లగా ఉండండి. చెప్తా ఉండు. ఇప్పుడు ఎటు టక్కన వచ్చేటట్లుంది. కొంత పెంచు 5 కోట్లకు పెంచేసిండి. నువ్వు ఏదని చెప్పట్లా. అదే కాదు ఇంకో చిన్న ఆపరేషన్ ఉంది వెనకల. ఇరిగిపోయింది అన్నదిలే. వెనకల బ్యాక్ బోన్ ఇరిగింది. దానికి కూడా 2 కోట్లు ఇస్తే చేయించు. అమ్మకు బోన్ ఇరిగిందమ్మా. 2 కోట్లు అవుతుంది. 2 కోట్లు అవుతుందమ్మా. నాకు ఆపరేషన్ చేయాలంట. ఎవరెవరుంటే మొత్తం ఈ దేశం ఎంతమంది ఉందో ప్రపంచంలో తలా చెయ్యండి నన్ను బతికించి ఆపరేషన్ చేయించారు. ఇంజక్షన్ తెప్పించారు. ఢిల్లీ నుంచి రావాలంట. లేట్ అవుతుంది. వెంకటనారాయణ ఎవరో 18 లక్షలు ఇచ్చారు. సూపర్ ఎక్సలెంట్ బ్రో. సూపర్ ఎక్సలెంట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. బాగా పోకూడరా డాన్స్ చేయాలి. ఎవడైనా బాగున్నా డాన్స్ చేస్తాడా? 3 కోట్లు అయిపోయింది. దాటిపోయింది. బాధపడు నువ్వు. ఏటగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట పిల్లి మోకలు వేసిందంట. నా తెలిసి కాలు చెయ్య తీసేయాల్సిందే. లేట్ అయింది. మీ డబ్బులు 5 నిమిషాలు లేట్ అయ్యడం వల్ల
పూర్ణ ఉంటుంది మరి వేసినారు కదా చీసేయాలి అన్నారా 5 కోట్లు తగిలింది కాపెద్దమ్మా. వద్దు ఇంకా పెంచుతాం ఇంకా. వద్దు వద్దు చాలే రంగ 5 వచ్చింది. 5 సరి మనం 3 అనుకున్నాం. నువ్వు నోర్మి 3 కాదు ఎక్కువ కానీ. 3 అనుకున్నాము 5 వచ్చింది. ఎంత పడితే అంత పడి మా ఇష్టం. మన సంపాదించిన సంపేకాలుగా చూడు కుష్ఠరోగం నాకు తెలిసి ఏదో రోగాలు వచ్చేస్తాయి. మీకు దయచేసి చాలంగా ఆపేసి చాలరా 5 కోట్లు వచ్చింది. ఈ చేరిట్టు నేను వద్దంటే అందరూ 1 రూపీస్ వేస్తున్నారు. కానీ మీ వల్లే చెప్పు రాలేదని చెప్పు. ఎంత మీరు ఫోన్ ఎక్కి ఇప్పుడు మీరు ఎంత ఫైనల్ ఎంత అనుకున్నారు ఎంత పడితే అంత ఎంత పడితే అంత మీరు చెప్పండి. సేపు అడుగుతాము ఎంత వస్తే అంత వచ్చింది. ఇప్పుడు ఎంత మీ ఫైనల్? నీకెందుకు అవన్నీ రాంగ్ ఫిగర్ చెప్పలేము, మాకు కావాలంతే. లిమిట్ ఉండాలి కదా. నీకెందుకు కావాలంటే నీ 50,000 నీ ముఖమే తీసుకుంటాం. నువ్వు తీసుకో. నేను చెప్పేస్తే అబద్ధం అని అబద్ధం చెప్తా నువ్వు బొక్కలో పోతావు. ఫస్ట్ నిన్నే ఎక్కిస్తాను ఇద్దరు కలిసి. నువ్వే నడిపిస్తున్నావు. అవును నా ప్లాన్ ఇంతవరకే, నా టార్గెట్ నువ్వు ప్లాన్ వేసే వరకే అమౌంట్ వచ్చేంత వరకు చేసుకుంటాము. అవును మీకు ఎంత రావాలో నేను ముందే చెప్పినా, మీకు ఎంత ఇస్తానే చెప్పినా. ఫస్ట్ 3 కోట్లు అన్న తర్వాత 5 కోట్లు వచ్చింది. అప్పుడు ఏంటంటే అప్పుడే ఆపేయచ్చు కదా. అప్పుడే ఆపేయచ్చు కదా. ఏమైంది నీ బుర్రా? మా ఇష్టాలు కూడా తెలుసుకో. 90 కోట్లు పడుతుందేమో అదే కదా మధ్యలో. ఇప్పుడు నీ ఆపరేషన్ డబ్బులు సరిపోయినాయి కదా. సరిపోరంగా ప్రాణం పోతానట్టుందే ప్రాణం పోతానట్టుందే దండపేడు తల ఇంత వేసుకుని వేయడబ్బా. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పోలీసులు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ సాయం చేయండి. మీరు అందరికీ వాళ్ళకి సాయం చేయాలా నువ్వు వాళ్ళందరూ సాయం చేయండి అంటే సార్లే. ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కువ ఎంతో మంది మీరు 7 కోట్లు వచ్చాయి. మీరు రెస్టారెంట్ పోయేదానికి, సినిమాలు పోయేదానికి, మీరు ఎక్కడో ఊరికి తిన్నదానికి, ఫ్రెండ్స్ తాగేదానికి అలవాట్లకి అన్ని చేసే బదులు ఇట్లా నిండు ప్రాణాన్ని కాపాడాలి. 7 కోట్లు వచ్చినాయి చాలు. 7 కోట్లు తిన్నారానే. 7 కోట్లు తిన్నారానే. నేనే ఈ చిన్నోడు సాకున్నాడు. మీ దుందరగా నువ్వేంటి మాకు మోసం చేసా. నాకు అట్లా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? నీ ఎంత లేరు. ఒకే ఇంట్లో ఏం దొంగతనం చేయలేక ఇప్పుడు 7 కోట్లలో వాటేసింది. ఇచ్చే 70 రూపాయలు ఏది బట్ 70% అన్నాడు కదా. వాని 70 ఇస్తాలే. నీది నా చెప్పు. వాని ఎటు ఫిక్స్ అయిందిలే. ఏందంటాడు ఏంది 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 నీ వాటా ఆల్రెడీ ఫిక్స్ అయింది కదా. ఫిక్స్ అయింది. ఎంత 70? అవలో వేస్తున్నారు ఇద్దరేమన్నా కలిపి. ఏమన్నా ఏముంది ఇంట్లో 70 అంటే ఏమే ఉత్త 70 రూపాయల కింద కట్లు కట్టుకొని నువ్వు కొనుకొచ్చుకున్నావు. ఉత్త 70 రూపాయల కింద కట్లు కట్టుకొని నువ్వు కొనుకొచ్చుకున్నావు. కట్లేమన్నా నువ్వు మేము లైవ్ పెట్టి మేమంతా అకౌంట్ నెంబర్ ఇస్తే బొచ్చి యాక్టింగ్ చేసిందని 70 రూపాయలు. నువ్వు ఎవడని నేను ఏడ్చింటాను కదా. పడిద్దా పొట్టాడు వాళ్ళు బాధ కలిగింది. వాళ్ళు ఏడ్చారాడ కన్నీరు పెట్టుకుని కూర్చొని ఇద్దరేమన్నా మళ్ళా ఇద్దరు ఏం చేసినావు నువ్వు కూడా అమ్మా? 70 కాబట్టి 30 నేను మన చూడ ఇప్పుడు ఈ రన్నాన్ని ఇచ్చాడనే ఇస్తాను కదా. నువ్వు అనుకున్న దానికంటే 30 ఎక్కువ ఇస్తాను కదా. అందరు చెప్తారు దయచేసి
ఇది ఒక పెద్ద స్కాము, ఇది ఒక డూపు. నాకు అన్ని బాగున్నాయి, కావాల్సినవి చూడండి. బాగుంది, ఊరుతున్నాను, బాగా డాన్స్ ఆడుతున్నా. ఏమి తీసుకొని పోయి జైల్లో పెడతారులే, ఇట్లా అడ్జస్ట్ చేస్తుంది. వీళ్ళంతా డూపోళ్ళు, వీళ్ళు చిల్లర పెద్ద స్కాము. ఇదంతా కలిసి ఒక కుట్ర. వీళ్ళు బతకడానికి కోసము ఎంత పడతారు నీచంగా. వీళ్ళు బతుకులంతో వీళ్ళంతో ఇట్లా ఓరిందో చూడండి. ఇంత చిల్లర నాకేమని వీళ్ళు దూపట్టుకొని చచ్చిపోతారు. ఇలా ఇట్లా బతకాలి ట్రవల్ ఇట్లా. మీరు ఎట్లా వేస్తారండి ట్రవల్ చెప్తే మాటకి? మీరు ఎట్లా వేస్తారండి ట్రవల్ చెప్తే మాటకి? సిగ్గు యాడ్ చేసింది ఎవరో గుర్తు పెట్టుకుంటే బాగుంటది. ఈ ట్రవల్ అసలు నీ యాక్టింగ్ ఇప్పుడు 7 కోట్లలో వానికి 70% అంటే 5 కోట్లు కదా. ఇప్పుడు 5 కోట్లు వానికి వద్దా? అది 3 కోట్లు. వానికి ఇప్పుడైతే 5 కోట్ల ఇస్తాడు. ఇప్పుడైతే 5 కోట్ల ఇస్తాడు. 5 కోట్ల ఎన్ని వరుసకు ఎన్ని అరుస్తాను. ఇప్పుడు ఎంత? 7 కోట్లు, నీకు 2, నాకు 2. వానికి ఎంత? 5, 4 ఇద్దాం. నీకు 100 రూపాయలు నుంచి 3 కోట్లు ఇస్తామన్నదే ఎక్కువ. నువ్వు ఎక్కువ పోయావు అనుకో. ఇప్పుడు ఎంత? 3, 2, 2. 3, 3, 4 తీసుకుందిలే. ఎంత వచ్చింది? అంత 7. నీకు లెక్కలు రావట్లేదు. ఆవిడ ఎక్కువ ఆడతాడు. ఆనందం తెచ్చి ఇలా 2, 2, 4, 3, 7. నువ్వు ఎందుకు మధ్యలో ఊరికే? నువ్వు వాడికి ఎందుకు ఎక్కువ అని చెప్తున్నావు? వాడు లెక్కేసుకోడా? వేసుకుంటావు నువ్వు. నీకు 5, నాకు 3, అవాగు 3. ఎంత? 7 కాలేదా? ఏంది? నీకు 5, నాకు 3, అవాగు 3. ఎవరికి ఎక్కువ వచ్చింది ఇప్పుడు? ఎవరికి ఎక్కువ? నువ్వు 3 కోట్లు, నాకు 5, నీకు 3. అమ్మకి నువ్వు చిల్లర చేయదు బాబ్రహ్మ 3. ఫ్లోలో పోతాడు నేను. చెప్పి ఎంత అయింది ఇప్పుడు? ఇదంతా చెప్పాము జనాలకి. కాదు, మాట్లాడుకుందాము. పబ్లిక్ లో పోతే ముగ్గురం జడ్ అవుతాము. నాకు 2 సరిపోయా. నీకు 3? సరిపోయా. నాకు 2. మనకి అంత ఆశ ఉన్నప్పుడు అడుక్కుంటా అంటే డబ్బులు వేస్తా అంటే మళ్ళా ప్రాబ్లం అవుతుంది. నేనేం చెప్పను. వీని 3 ఎప్పుడు ఇచ్చేది? ఇజ్జా 30 సంవత్సరాలు. ఇజ్జా 30 సంవత్సరాలు. అంత త్వరగా ఇస్తావా? చాలా కుట్ర. ఈ వద్ద స్కాన్ ఎప్పుడు 330 ఏళ్ళకి ఇస్తారని నాకే. ఇట్లా లోన్ నీకు ఎట్లా ఇస్తారని మీరు సహాయపడతామని 30 సంవత్సరాలు అంటే ఇట్లా ఉండండి. అసలు మీకు ఉండాలండి కొద్దిగా చూసు ఎట్లా. సరేలే, వానికి రేపే 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 ఉందిలే. ఏంది? సరే రేపే రే ఇంతవా చెప్తావా? రేపే వానికి అది బాండ్ పేపర్ మీద రూపాయి బాండ్ వస్తుంది. ఆ రూపాయి బాండ్ మీద రాసి ఇచ్చేసి రూపాయి బాండ్ ఈమె ఎప్పటికేనంతే. ఏడికి ఈమె ఎప్పటికేనంతే. ఏడికి ఇదంతా డూపు, ఇదంతా నాటకము. చిల్లర బజారాలు ఇదంతా చిల్లర బజారాలు ఇదంతా. రూపాయి బాండ్ స్కామ్ అని చెప్పి నన్ను ఉండి ఆడ నుంచి పిలిపించి లేదా వాళ్ళు బంగారు ఇప్పిస్తే ఓకే. బంగారు ఇప్పిస్తాడు. దొంగతనానికి ఎవరైనా కొట్టుకొని పోతే రోల్డ్ గోల్డ్ ఎవడు కొట్టబోతాడు? రోల్డ్ గోల్డ్ ఎవడు కొట్టబోతాడు? ఏ చిల్లర బజారు మడాను వీళ్ళు బంగారం అని ఆది పెట్టించి మొత్తం. ఏది మొదలస్ట్ మడా నువ్వు చేసిన దానికి ఏం వద్దా? ఏంది? నీకు ఎటువంటి సంబంధం లేదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా అడిగా వాడు చెప్పింటే నేను చేసినాను, నువ్వు అడితే వాడు చెప్పింది వాడు నాన్న చెప్తాడు. సో ముగ్గురు ఎవడు అసలు దొంగని కనుక్కునే లేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చి ఒకవేళ హాస్పిటల్ తీసుకొని పోతే ఏం కాలేదని చేస్తారు. ఇల్లు ఇచ్చేద్దాం. ఇల్లు ఇచ్చేస్తారా దగ్గర? అది ఇప్పుడు చెప్పు. నేను ఇంటికి కీస్ ఇచ్చేద్దాం. ఇంటికి కీస్ ఇచ్చేది. అదే బిగంలో పొంది కదా, అది వాని చేతికి ఇచ్చేసి మనం ఒకటి వేరే బిగంలో తెచ్చుకుందాం. అదే బిగంలో పొంది కదా, అది వాని చేతికి ఇచ్చేసి మనం ఒకటి వేరే బిగంలో తెచ్చుకుందాం. ఏ గుడ్ల బొమ్మడ చిల్లర పాప తోడా. ఏమి ఇండ్లు బీగాలు ఇస్తావా? ఏ ముద్రష్టమడా, నువ్వు చచ్చిపోనాను ధూమ్ కొట్టుకొని పోతావు. నువ్వు ఆ ఉసురు కొట్టుకొని ఉసురు ఇప్ప కష్టపడి డబ్బులు సంపాదించి మన చేతిలో పెట్టినాడు కదా. ఇది ఇక్కడికే ఉండిపోవాలి.
మీరేం ఎట్లా వస్తారంట వేయాల్సి వస్తే ఫస్ట్ వీడియోగా వేయండి, ఎందుకంటే యాక్టింగ్ చేస్తుంది వీడియో కాబట్టి. 5 ఎకరాలు ఓకే, వీడేమన్నా దున్నుకోవడం లేదు ఆడ. నువ్వే నా బొంగు ఇవ్వు నాకు తెలుస్తుంది, నువ్వే నా బొంగు ఇవ్వు నాకు తెలుస్తుంది. ఇవన్నీ ఏందన్నీ ఆ నాటకాలు ఇవన్నీ వద్దు, ఇవన్నీ వద్దకపోతే ఏంట్రా, వద్దకపోతే